దాంతోపాటు 1992లో ఏదైతే బ్రెజిల్ రియోలో జరిగిందో ఎర్త్ సమ్మిట్ లేదా ధరిత్రి సదస్సులో యుఎన్ఎఫ్సిసిసి కావచ్చు, యుఎన్సిబిడి కావచ్చు, యుఎన్సిసిడి కావచ్చు, అంటే యుఎన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ కావచ్చు, యుఎన్ కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ కావచ్చు, లేదా యుఎన్ కన్వెన్షన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్ కావచ్చు, వీటికి సంబంధించి ఇంత పాత్ బ్రేకింగ్ థింగ్స్ 1992లో జరిగాయి. అదేవిధంగా ఇది కూడా ఈ COP30 సదస్సు కూడా ఒక పాత్ బ్రేకింగ్ అండ్ డిఫైనింగ్ మూమెంట్ అని కూడా నేను చెప్పుకోవచ్చు అనమాట. దీన్ని కాప్ ఆఫ్ ట్రూత్ అని కూడా చెప్పుకోవచ్చారు. అంటే నిజాన్ని నిలబెట్టుకుంటాం. దీన్ని నిజంగానే ఓన్లీ కాంటంప్లేషన్, ఒక టాక్ షాప్ కాదు, మేము నిజంగానే మాట నిలబెట్టుకుంటాం. బ్రెజిల్ ఏదైతే జరగబోతుందో అవన్నీ కూడా నిజాలు అవుతాయి, అవన్నీ యాక్షన్ రూపంలో కార్యరూపణ దాలుస్తామని చెప్పి కూడా లులా డి సిల్వా చెప్పుకొచ్చారనమాట. మొత్తానికి COP30 సదస్సు నవంబర్ 10వ తారీఖున స్టార్ట్ అవబోతుంది. COP30 సదస్సులో హైలైట్స్ అంతా చూసుకుంటూ వస్తాం. ఇదే సందర్భంలో బ్రెజిల్ అధ్యక్షుడు లులా డి సిల్వా మరొక మాట కూడా అన్నారు. యుఎన్ సంస్థ ఒకటి ఏర్పాటు అవ్వాలి క్లైమేట్ చేంజ్కి సంబంధించి. యుఎన్ క్లైమేట్ చేంజ్ కౌన్సిల్ అని చెప్పి దానికి నామకరణం చేసి యుఎన్ జనరల్ అసెంబ్లీతో అనుసంధానం చేయాలి. యుఎన్ చాలా వాటిలో ఫెయిల్ అయింది, కానీ క్లైమేట్ చేంజ్ విషయంలో మాత్రం యుఎన్ఏ మనందరినీ ముందుకు నడిపించాలి, ఐక్యరాజ్య సమితి దేశాలన్నింటినీ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి లులా డి సిల్వా ఈ ఆర్టికల్లో రాశారు.